సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. నంగనూరు మండలం పాలమాకుల ఫ్యాక్స్ సెంటర్ వద్ద యూరియా కోసం బారులు తీరారు. స్టాక్ తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళనకు దిగారు. దాంతో తోపులాట జరిగి గందరగోళానికి దారితీసింది. యూరియా ఇవ్వకుండా గోస పెడుతున్న రేవంత్ సర్కారుపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే నెల రోజులుగా కాళ్ళరిగేలా తిరుగుతున్న యూరియా ఇవ్వరా అంటూ నిప్పులు చెరిగారు. యూరియా కొరత లేదంటున్న కాంగ్రెస్ నేతలు పాలమాకుల గ్రామానికి వచ్చి చూడాలని రైతులు సూచించారు. అటు సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ వద్ద కూడా యూరియా కోసం రైతులు పొద్దంటి నుంచే లైన్లు కట్టారు. స్టాక్ రాకపోవడంతో ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోక చేపట్టారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ రైతులు నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. నంగనూరు మండలం పాలమాకుల ఫ్యాక్స్ సెంటర్ వద్ద యూరియా కోసం బారులు తీరారు. స్టాక్ తక్కువ ఉండడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి. కుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వరుసగా నెల రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి కనీసమైనటువంటి స్పందన మాత్రం కనిపించడం లేదు. తాజాగా ఈ రోజు ఇటు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలం పాలమాకులలో ఈ రోజు యూరియా స్టాక్ వస్తుందని తెలిసి పెద్ద ఎత్తున దాదాపు 1500 నుంచి 2000 మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 4 గంటలకే రైతులంతా వచ్చి క్యూలో నిలబడడం, చెప్పులు పెట్టడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఈ రోజు కూడా వేలాదిగా అక్కడికి రైతులు తరలి వచ్చారు. స్టాక్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులంతా కూడా ఒకరి మీద ఒకరి పడుతూ ఆ బస్తాలు తీసుకువెళ్లడం కోసం పెద్ద ఎత్తున తోపులాటలు జరగడము, గందరగోళం జరగడము, రైతులంతా కొట్టుకోవడం, రైతులు ఒకరొకరు తిట్టుకునేటువంటి పరిస్థితి. అక్కడ రైతుల మధ్యనే ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఒకవైపు కొనసాగుతూ ఉన్నది. రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు, బస్తాలు దొరుకుతాయా అనే ఒక ఆందోళనలో ఆ రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక్కడ ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు ఇటు సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. ఈ రోజు అక్కడికి కూడా యూరియా స్టాక్స్ వస్తుందని, యూరియా లారీ వస్తుందని తెలిసినటువంటి రైతులు, ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా అక్కడికి రాఘవాపూర్ లోని విక్రయ కేంద్రం వద్దకు రావడం జరిగింది. అక్కడ అనుకున్న స్థాయిలో రాకపోవడం, స్టాక్ రాకపోవడంతో రైతులంతా కూడా చాలాసేపు చూశారు. దాదాపు ఉదయం నుంచి 6 గంటల నుంచి 8-9 గంటల వరకు కూడా ప్రయత్నం చేసి చూసినప్పటికీ కూడా అప్పటి వరకు కూడా స్టాక్ రాకపోవడంతో ఒకసారిగా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ముస్తాబాద్ సిద్దిపేట రోడ్డు ఉంటుంది, దానిపైన రఘవాపూర్ వద్ద గేట్ వద్ద స్టేజీ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేశారు, ధర్నా చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నడుపుమండి వాళ్ళు వ్యతిరేకమైనటువంటి నినాదాలు చేస్తున్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ ఒకవైపు అటు సీఎం డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, రాస్తారోకో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి మొత్తం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి గత నెల రోజులుగా కొనసాగుతుంది. ఇటు ఒక చోట అని చెప్పడానికి వీల్లేదు, మొత్తం అంతటా ఇదే పరిస్థితి. అన్ని మండల కేంద్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటు సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి, అటు దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి, అటు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటు ముఖ్యంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మెదక్, సంగారెడ్డి, చేగుంట, చిన్నశంకరంపేట, అటు పిడిచేలు ప్రాంతము, నర్సాపూర్ ప్రాంతము, అటు సంగారెడ్డి ప్రాంతము, ఇస్నాపూర్ ప్రాంతము, ఇస్లాంపూర్ ప్రాంతం, ఇవన్నిటిలో కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడము,
ధర్నాలు చేయడము, రాస్తా రోకోలు చేయడం అనేవి జరుగుతుంది. నిన్ననైతే ఏకంగా ఇటు మిడిదొడ్డి మండలం అల్వాల్ గ్రామంలో వ్యవసాయ అధికారులను ఏకంగా రైతులు నిర్బంధించినటువంటి పరిస్థితి. అక్కడ చాలా మంది పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో రైతులు రావడం, అక్కడ స్టాక్ లేకపోవడం, ఉన్న కొద్ది మంది రైతులకు ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోవడానికి వ్యవసాయ అధికారులు ప్రయత్నించిన నేపథ్యంలో ఆగ్రహం కట్టలు తెంచుకొని రైతులంతా కూడా ఆ రైతు వేదికలో వ్యవసాయ అధికారులను నిర్బంధించినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. అక్కడికి వచ్చినటువంటి ఉన్నతాధికారులు రైతులకు నచ్చజెప్పి మేము 1-2 రోజుల్లో మీకు యూరియా సప్లై చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళని విడిపించిపోయేటువంటి పరిస్థితి. మరికొన్ని చోట్లయితే పోలీసులు అక్కడ దగ్గర ఉండి ఆ లాఠీలు పట్టుకుని రైతుల మీదకి వాళ్ళని అజమాయిషీ చేస్తూ వాళ్ళని కొడుతూ లైన్ లో నిలబెట్టి వాళ్ళకు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఒకవైపు కొనసాగుతుంది. అంటే ప్రతిరోజు ఇలాంటి దృశ్యాలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రైతులకు కనీసం యూరియా కూడా సప్లై చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి ప్రతిరోజు కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అక్కడ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటు గజ్వేల్లో వంటూరు ప్రతాప్ రెడ్డి కావచ్చు, ఇటువైపు పద్మా దేవేందర్ రెడ్డి, అటు సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు, అట్లాగే ఇంకా చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, అటు చింతా ప్రభాకర్, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు, ప్రభుత్వానికి సమాచారాన్ని అందిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ నుంచి సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బీజేపీ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఒకరినొకరు విమర్శించుకుంటూ కాలం వెళ్లబుచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటు వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు లైన్ లో నిలబడుతున్న రైతులు ఎవరు కూడా వాళ్ళు యూరియా కోసం రావడం లేదు, వాళ్ళు ఎవరు రైతులు కాదు, కేవలం ఆందోళన చేయడం కోసం వాళ్ళు గ్రామాల నుంచి ఇక్కడికి వస్తున్నారని చెప్పి ఒక రైతులని అవమానపరిచేందుగా మాట్లాడేటువంటి పరిస్థితి మరోవైపు కొనసాగుతూ ఉన్నది. అయితే రంగాచారి, అంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటున్నాం, ఎక్కడ చూసినా కానీ మండల కేంద్రాల్లో పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద లైన్లు బారులు తీరి కనిపిస్తున్నాయి. రైతులైతే ఆందోళన చేస్తున్నారు, రాస్తారోకో చేస్తున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన యూరియా బస్తాలు మాత్రం అరాకొరగానే దొరుకుతున్నాయి, అవి వాళ్ళకి సరిపోవట్లేదు. అంటే ఇది ఇలాగే కొనసాగుతాయి అంటే మొత్తంగానైతే ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే ఇక్కడ పక్కాగా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే రైతుపై ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి? రైతు ఏమంటున్నాడు? మీరు చెప్పి ఖచ్చితంగా ఇది గత ప్రభుత్వం అంటే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనైతే ఈ పాటికే దాదాపు 60 నుంచి 70 మెట్రిక్ టన్నుల యూరియాను ఇప్పటికే తెప్పించి అన్ని గ్రామాలకు పంపినటువంటి పరిస్థితి. లారీల్లో ప్రతి గ్రామానికి లారీలను ఏర్పాటు చేసి వాళ్ళ గ్రామాలకే యూరియాను పంపించి సప్లై చేసిన పరిస్థితి. ఆ సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులు వాళ్ళకు అవసరంలో ఆ దుకాణాల వద్దకు వచ్చి వాళ్ళు తీసుకుపోయినటువంటి పరిస్థితి గతంలో కొనసాగింది. కానీ ఈసారి కనీసం రాష్ట్ర ప్రభుత్వము ముందస్తుగా గత మార్చి-ఏప్రిల్ నెలలోనే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఇండెంట్ పంపించి ఎంత అవసరం ఉంటుంది, ఏ సమయంలోగా ఇక్కడికి యూరియా పంపించాలి, ఏ పద్ధతిలో పంపించాలి, అటు రైతులకు ఎట్లా పంపించాలని ఒక ప్రణాళిక ఆ కార్యక్రమాన్ని చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. భవిష్యత్తులో ఇది మరింత తీవ్రమైనటువంటి పరిణామాలు దారితీసేటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. దీని ప్రభావం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద పడబోతూ ఉన్నది. రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పే దిశగా రైతులు కదిలేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.